హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనమైతే గట్కేశ్వర్లో ఉన్న శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం క్రేజీ ఉంది. గణేషుల్లో ఒక్కొక్కటి అసలు ఆ ఐడియా ఎట్లా వచ్చిందో అర్థమవుతలేదు. చాలా క్రేజీ ఉన్నాయి ఐడియాస్ అన్ని. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతే చూద్దాం మనం. మనకి ఎంట్రన్స్లోనే నంది మీద కూర్చున్న వినాయకుడు చాలా పెద్ద ఉంది నంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద నంది చూడలే గణేషుని దగ్గర. చాలా పెద్ద ఉంది నంది, ఒక 10 feet ఉంటుంది ఇట్లా ఉంది. గణేషుడు ఉన్నాడు నంది మీద కూర్చొని. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే డ్రాగన్ మీద గణేషుడు. ఇంతవరకు ఇట్లాంటి ఆలోచన అసలు వీళ్ళకి ఎట్లా వచ్చిందో, ఇంతవరకు అట్లాంటిది ఎక్కడ లేదు. మొత్తం నేను పాస్ట్ 3 వీడియోస్లో దీంట్లో ఇట్లాంటి వినాయకుడు అయితే చూడలేదు. క్రేజీ ఉంది డ్రాగన్ మీద గణేషుడు. అండ్ ఇటు సైడ్ అయితే గణేషుడు డ్యాన్స్ చేస్తున్నట్టు థీమ్ ఉంది. ఇంకా పక్కన ఒకళ్ళు ఉన్నారు కిందికని, ఇట్లా పికాక్ కూడా ఉంది. క్రేజీ ఉంది థీమ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్రోకడైల్ ఇట్లా నోరు ఓపెన్ చేసి హనుమంతుడు ఉన్నాడు, దాని వెనకాల గణేషుడు ఉంది తోక మీద. సో అట్లుంది ఇది కాన్సెప్ట్ అయితే క్రేజీ ఉంది. తోక మీద వస్తుందా? మస్తు పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. గణేషుడు అయితే ఒక 15 to 18 feet ఉండొచ్చు. చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ మనకి గణేషుడు ఇట్లా ఏదో సంథింగ్ ఇట్లా చెయ్యి ఉంది, చెయ్యి పైన కూర్చొని ఉన్నాడు. ఏమొస్తాయి ఇక్కడ కింద అంత ఐడియా లేదు. ఇది ఒక స్నో లేదా మౌంటైన్ లాగా ఉంది కింద దీనికి. సో ఇక్కడ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిండు. కుందన్ వర్క్స్ ఇంకా ఇది క్లాత్ వర్క్ అయితే నడుస్తుంది గణేషుంది. క్రేజీ ఉంది. ఒక 20 feet వినాయకుడు, చాలా పెద్దగా ఉన్నాయి. క్రేజీ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ఈ షెడ్లో అయితే. ఇటు మీరు చూసుకున్నట్టయితే నరసింహస్వామి పైన అయితే వినాయకుడు కూర్చొని, నరసింహస్వామి ఒళ్ళు పవర్ఫుల్గా ఉంది వినాయకుడు. ఇటు చూసినట్టయితే ఎలుక పైన వినాయకుడు సవారీ చేస్తున్నట్టు, పైన డ్యాన్స్ ఆడుతున్నట్టు అయితే ఉంది. కింద ఎలుక ఉంది. క్రేజీ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే శివుని థీమ్లో నంది ఉంది. నంది కూర్చొని ఉంది. నంది పైన పాము ఇట్లా చుట్టుకొని అక్కడ శివుని దాకా అయితే వెళ్తున్నాయి. క్రేజీ ఉంది ఇది. మళ్ళీ ఇటు సైడు నంది కూర్చొని ఉంది. నంది హెడ్ మీద కూర్చొని వినాయకుడు అయితే శివుని రూపంలో ఉండు. క్రేజీ ఉంది. హ్యాండ్లో పాము వచ్చింది, చాలా బాగుంది. కాలభైరవ వాహనం పైన అయితే శివుని థీమ్తో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మీరు ఇలా చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ ఉందో, చెవులు కానీ ఆ మౌత్ అదంతా. సో దానిపైన వినాయకుడు శివుని రూపంలో కూర్చొని ఉండు. ఇక్కడ ఇంకా క్రేజీ బ్యూటిఫుల్గా ఒక గణేశుడు అయితే ఉంది. ఇట్లా గణేశుడు నాట్యం ఆడుతూ వెనకాల లోటస్ అయితే వచ్చింది క్రేజీగా. లోటస్ పైన అయితే వినాయకుడు ఉన్నాడు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ లోటస్ పైన వెనకాల లోటస్ ఉంది. క్రేజీ ఉంది. లోటస్ ఇట్లా ఓపెన్ అయ్యి దాని ముందట గణేశుడు కూర్చొని ఉండు. క్రేజీ థీమ్ ఇది. అండ్ ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే గణేశుడు నిలబడున్నాడు. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు వినాయకుడు. ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు మేబీ సరస్వతీదేవి రూపం అనుకుంటా. ఇది ఏనుగులు ఉన్నాయి కింద, ఎలిఫెంట్స్ వచ్చి పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సో ఒక్కొక్కటైతే ఒక్కొక్క థీమ్ క్రేజీ ఉంది. ఇంకా అటువైపు ఉంది, లెట్స్ గో. మళ్ళీ ఇటు పక్కన దేవత మీద కూర్చొని గణేశుడు ఉన్నాడు. ఇట్లా బుక్ ఓపెన్ చేసి పైన చదువుకుంటా ఉన్నాడు గణేశుడు. ఇక్కడ ఇది ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకుంటా ఇట్లా 2 చేతులతో గణేషుని పైకైతే పట్టుకుంది బుక్లో ఓపెన్ చేసి. సో గణేశుడు పైన కూర్చున్నాడు దీంట్లో. సో ఇటువైపు అయితే మీరు చూసుకున్నట్టయితే ఈగల్ మీద చేసుకొని అయితే కూర్చుంది గణేశుడు. క్రేజీ ఉంది. ఈగల్ వింగ్స్ కూడా అట్లా బ్యాక్ సైడ్కి ఓపెన్ అయినాయి. చాలా డీటెయిల్గా మస్తు పెట్టారు. మళ్ళీ ఇటు సైడ్ చూసినట్టయితే ఈగల్ మీద వినాయకుడు ఎగురుతున్నట్టు ఉందన్నమాట. ఇది ఒక సైడ్ కూర్చొని వింగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. చూసుకున్నట్టయితే గణేశుడు నిలబడి ఉన్నాడు. పక్కన ఒక దేవుడు వచ్చిండు. అండ్ స్నేక్స్ అయితే ఉన్నాయి కింద. ఇటువైపు మీరు చూసినట్టయితే గణేశుడు శివుని రూపంలో తాండవం ఆడుతున్నట్టు అయితే ఉంది. చాలా పవర్ఫుల్గా ఉంది వినాయకుడు. ఇటు సైడ్ చూసుకుంటే మీకు వినాయకుడు ఇట్లా స్నేక్స్ ఉన్నాయి. స్నేక్స్ పైకి డ్యాన్స్ ఆడుతున్నట్టు వచ్చింది థీమ్. చాలా క్రేజీ ఉన్నాయి. వీళ్ళ థాట్స్ చాలా క్రేజీ ఉన్నాయి. ఇటు మీరు చూసుకుంటే ఇది ఒక బర్డ్ ఉంది, సంథింగ్ డక్కరా పికాక్ మీద వినాయకుడు అయితే నాట్యం ఆడుతున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు. అక్కడ 2 pieces అయితే రెడీ అయిపోయినాయి, అది ప్యాక్ చేసి పెట్టేసారు. అటు సైడ్ చూసుకోవచ్చు ఒకటి రెడీ అయిపోయింది.
అండ్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఎలుక పైన వినాయకుడు నాట్యం ఆడుతుండు పైన. క్రేజీ థాట్ ఇది. పుట్టి ఎలుక వినాయకుని బరువంతా మోస్తున్నట్టు పెట్టిరు. పక్కన ఇద్దరు దేవతలు కూడా వచ్చిర్రు. అండ్ ఇటు సైడ్ చూస్తే క్రేజీ బజరంగ్ బలి ఇట్లా ఉన్నాడు. కింద గద మీద కాలు పెట్టి ఇట్లా తోక మీద గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. బజరంగ్ బలి తోక మీద క్రేజీ ఉంది. హైట్ మాత్రం 20 feet వరకు ఉండొచ్చు, 18-20 feet అట్లా క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ గణేశుడు 6 చేతులతోనైతే ఉన్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే 3 faces, గణేశునికి 3 facestోనే తెచ్చారు. మంచి కొత్త కాన్సెప్ట్ ఇది, చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ గణేశుడు కూర్చొని ఉంది. ఇంకొకటి ఇక్కడ హార్స్, ఫ్లయింగ్ హార్స్ ఉంటాయి, వైట్ హార్స్, ఆ థీమ్లో ఉంది. కింద హార్స్ వచ్చింది, హార్స్ పైన గణేశుడు కూర్చొని ఉండు. సో ఈ షెడ్లో అయితే చాలా పీసెస్ ఉన్నాయి, చాలా క్రేజీ ఉన్నాయి. ఇంకా ముందు తెలుసుంటే మీరు షాక్ అయిపోతారు, అట్లున్నాయి గణేశులు అయితే ఒక్కొక్కటి. ఇటు మనం జర్ర ముంగట్టుకొస్తే మనకి ఇక్కడ ఇంకోటి ఇట్లా పికాక్ మీద నిలబడైతుందో గణేశుడు. ఇది ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది, కొన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మీకు 5 heads, 5 తలకాయలతోనైతే వినాయకుడు ఉన్నాడు అనమాట. ఈ హైట్లో క్రేజీగా ఉంది ఇది. అండ్ ఇక్కడ ఒక రిపీటెడ్ పీస్ అయితే లేదు, మొత్తం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ గణేశుడు సింపుల్గా కూర్చొని, అంటే హ్యాండ్ ఏమైనా ఆయుధం వస్తేమో గదా ఇట్లా రావచ్చు, దీనికి ఆప్షన్ ఉందాడ. అండ్ ఇక్కడ గణేశుడు ఇదేదో థీమ్ ఉంటుంది, దాని థీమ్లో కూర్చొని ఉన్నాడు గణేశుడు. ఇది కూడా గణేశుడు తీసుకొచ్చాక బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి పెద్ద గణేశుడు. ఇప్పుడు మనకి క్రేజెస్ థింగ్ ఇంకోటి ఏంటంటే శివుని టైప్లా, శివతాండవం టైప్లో గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడా. ఈడ మీరు చూసుకోవచ్చు, శివుని టైప్లో అయితే గణేశుడు క్రేజీ ఉంది. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇంకో పెద్ద గణేశుడు అయితే ఉన్నాడు, 20 feet గణేశుడు. సెట్టింగ్ పొజిషన్లో క్రేజీ ఉంది గణేశుడు. అండ్ ఇక్కడ పక్కన వస్తే గణేశుడు ఇట్లా మంచిగా బాల్ గణేష్లా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి గణేశులు, అవి కూడా క్రేజీ ఉన్నాయి. ఒకటి అటు సైడ్ ఉన్న గణేశులు ఇంకా క్రేజీ ఉన్నాయి, మనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ అటు సైడ్. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇటు కూడా శివుని టైప్ డమరుకంతో ఇట్లా శివుడు డ్యాన్స్ చేస్తున్నట్టుంది, ఇక్కడ శివతాండవం చేస్తున్నట్టు క్రేజీ ఉంది. ఇక్కడ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో నుండు చేతిలో దమరుకం పట్టుకొని శివునికి నడుస్తుంది డిఫరెంట్. అండ్ అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నాయి గణేశులు, రెడీ అవ్వలేదు. మీరు ఇటు సైడ్ చూస్తే అయితే మొత్తం గణేశుని బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇదంతా అసెంబుల్ చేసి చేస్తారు. ఇక్కడ వినాయకుడిని టాటాయిస్ పైన ఉంది, ఎగ్జాక్ట్ జనవరిలో ఇందాక వినాయకుడు టాటాయిస్ పైన ఉందో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గణేశుడు టాటాయిస్ పైన ఉంది, టాటాయిస్ రెడీ అయింది. సో టాటాయిస్ పైన స్టాండింగ్ పొజిషన్లో ఇప్పుడు అన్ని బ్యాలెన్సింగ్ వినాయకులు ఉన్నాయి మ్యాక్సిమం ఏ షెడ్లోకి వెళ్ళినా. సో అట్లనే వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పుడు ఉండొచ్చు మీరు. వినాయకుడు నెత్తిమా పాము నుండి రొటీన్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇట్లా సైడ్కి పాము వచ్చి తోకి ఏదైతుందో అది పైకి గాలిలోకి క్రేజీ ఉంది థీమ్. చూడవచ్చు మీరు, ఇంతవరకు ఇట్లాంటి కాన్సెప్ట్ ఏడా చూడలేదు నేను, పాము సైడ్కి రావడం. వినాయకుడు పాము మీద కూర్చుంటాడు అండ్ పాము పైన ఉంటుంది, పైన అట్లుండే ఎప్పుడు. కానీ ఇప్పుడు సైడ్లకి స్పెషల్గా వచ్చింది ఇయర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గణేశుడు స్టాండింగ్ సెట్టింగ్ పొజిషన్లో ఉంది. అక్కడైతే ఇంకొక బ్యాలెన్సింగ్ వినాయకుడు అయితే తయారవుతుంది, అది ఎట్లా వస్తో కింద పైన స్టాండింగ్లో ఉంది. అండ్ ఇక్కడ ఒక వినాయకుడు అట్లా పాము చేతిలో ఉంది వినాయకుడికి, మీరు ఇక్కడ చూడొచ్చు. పాముతో ఆడుకుంటున్నట్టుంది కానీ వినాయకుడు అయితే మొత్తం ఇది. ఇక్కడ పక్కన సింహము పుల్ల ఇది టైగర్ అనుకోడు,
ఇక్కడ పక్కన టైగర్ని రైడ్ చేస్తున్నట్టుంది వినాయకుడు. చాలా క్రేజీ కాన్సెప్ట్స్ ఉంది ఈ దగ్గర అయితే. చెప్పినావు అటు సైడ్. ఓకే, ఇప్పుడు మనం ఇటు సైడ్ అయితే చూసినాం. అటు సైడ్ ఇంకా కొంచెం చిన్న వినాయకులు ఉన్నాయి కానీ క్రేజీ ఉన్నాయి. అంటే ఈ హైట్లో లేవు, ఒక 10-12 ఫీట్లో ఉన్నాయి కానీ క్రేజీ ఉన్నాయి. ఫినిషింగ్ వర్క్ కానీ దాని కాన్సెప్ట్ కానీ ఇంకా క్రేజీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి మనం చూసాం. లేసుకో వీడియో కాల్ లేదు. సో మనకి ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు వినాయకులు ఎట్లా ఉన్నాయో. మనకి ఇంట్రెస్ట్లోనే ఒక మంచిగా బుద్ధ వినాయకుడు కూర్చున్నాడు. దాని పక్కన ఉంది క్రేజీ ఉంది. శివతాండవం ఆడుతూ పాము వెనకాల ఉంది. ఇది మాత్రం వినాయకుడు క్రేజీ ఉండబోతుంది. కలరింగ్ తర్వాత మనం ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇట్లా స్నేక్ ఇట్లా తిరిగి వచ్చింది పైకి, క్రేజీ ఉంది. కొత్త ఉన్నాయి కాన్సెప్ట్స్ ఇక్కడ అన్నీ. మళ్ళీ ఇక్కడ ఫిష్ మీద ఉంది వినాయకుడు, డాల్ఫిన్ మీద వినాయకుడు వచ్చిండు. ఇక్కడ పక్కన కోడి, అరే కోడినా చికెన్. ఇదైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేము. డ్రాగనే అనుకున్నాం, ఇది ఇంకా క్రేజీ ఉంది. కోడి మీద వినాయకుడు, అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు, అసలు అర్థమవుతలేదు. కోడి మీద గణేశుడు, అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందేమో వీళ్ళకి, క్రేజీ ఉంది. ఇటు చూస్తే ఇంకొక బ్యాలెన్సింగ్ వినాయకుడు చిన్నది, ఇది రెడీ అవుతుంది. దీన్ని ఒక డ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే డ్రాగన్, మళ్ళీ ఇటు డ్రాగన్ ఉంది, ఇంకో చిన్న డ్రాగన్. డ్రాగన్ మీద వినాయకుడు రెడీ అవుతుంది. అంత డ్రాగన్ని తొక్కుతున్నట్టుంది. అక్కడనేమో డ్రాగన్ మీద రైడ్ చేస్తున్నట్టుంది, ఇక్కడనేమో డ్రాగన్ని దొక్కుతున్నట్టుంది. క్రేజీ ఉంది ఇది కూడా. ఇక్కడనేమో గణేశుడు పాము పట్టుకుని ఆడుతున్నాడు అనుకుంటా. ఇంకా పాము హెడ్ అయితే రెడీ అవ్వలేదు. ఇట్లుంది, శివుని టైప్లో ఉన్నాడు గణేశుడు. క్రేజీ వచ్చింది అప్పుడైతే. ఇటు ఇంకా వినాయకులు రెడీ అవుతున్నాయి. ఇటు సైడ్ ఉన్న గణేశులన్నీ చాలా క్రేజీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ రిపీటెడ్ మాత్రం ఈ షెడ్లు అస్సలు లేవు. సో మనకి ఇక్కడ చూస్తే గణేశుడు ఇంకా దేని మీద నిలబడ్డాడు. ఇక్కడ ఏదో బాడీ ఉంది, అది రెడీ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా చేతిలో గ్లోబల్ పట్టుకొని ఉన్నాడు గణేశుడు, రెడీ అవుతుంది అది కూడా. ఇది మాత్రం క్రేజీ అనిపిస్తుంది నాకైతే, కొత్త కాన్సెప్ట్ ఇది. పాము ఇట్లా తిరిగి పైకి వచ్చింది, వస్తుంది. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ అటు సైడ్ కూడా వెళ్దాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు హనుమంతుని చేయి మీద ఉన్నాడు. వినాయకుడు హనుమంతుని చేయి మీద, హనుమంతుడు అయితే ఇట్లా వినాయకుడిని మోస్తున్నట్టు చేతితో ఉన్నట్టుంది. ఓకే, ఇట్ సైడ్ చూస్తే బుల్లు హెడ్, దాని మీద స్నేక్ ఉంది. స్నేక్ తలకాయ మీద కాలు పెట్టి వినాయకుడు గాల్లో ఉండి, మళ్ళీ ఇక్కడ వెనకాల నుంచి ఒక స్నేక్ ఇట్లా రొటేట్ ఇట్లా వస్తుంది. క్రేజ్ ఉంది మనకి పైన. మళ్ళీ ఇటేమో ఏదో పికాక్ కాదు, ఇది ఏదో పక్షి, ఇది లోటస్ ఉంది కింద, దానిపైన పక్షి వచ్చి దానిపైన గణేశుడు నాట్యం ఆడుతుండు. క్రేజీ ఉంది ఇదైతే కాన్సెప్ట్ కూడా. ఇది దీన్ని సో ఇటు దాని పక్కనే ఇది కూడా నెక్స్ట్ స్నేక్ డే అనుకుంటా, అట్లా వచ్చి ఉంది. పైన ఇది ఉంది కిరీటం పైన, అర్థమవుతుంది అదేమో. ఇటు కూడా చూడొచ్చు మీరు, వినాయకుడు పక్షి మీద నాట్యం ఆడుతున్నట్టు ఇది కూడా ఉంది. అది డిఫరెంట్ పోజ్లో ఉంది, డిఫరెంట్ పోజ్లో ఉంది. మళ్ళీ ఇక్కడ వినాయకుడు కూర్చొని ఏమంటారు అది ఇక్కడ వినాయకుడు కూర్చున్న పొజిషన్లో ఉంది, క్రేజీ ఉంది. అండ్ ఇటు సైడ్ అయితే మనకి ఈగల్ మీద గణేశుడు ఉన్నాడు. ఈగల్ హెడ్ ఉంది, దాని మీద గణేశుడు మంచిగా కూర్చొని ఉండు నీట్గా. ఇక్కడ డమరుకం మీద ఉన్న శివుని థీమ్లో ఉంది వినాయకుడు. ఒక 3-4 పీసెస్ చూసి ఉంటాం శివుని థీమ్లోనే, మస్తున్నాయి. కానీ సేమ్ లేవు, అన్ని డిఫరెన్స్ ఉంది. ఇది అయితే ఓవెల్ పైన వినాయకుడు రైడ్ చేస్తుండు. ఇది క్రేజీ కాన్సెప్ట్. ఇట్లా ఐడియాలు ఎట్లా వస్తున్నాయో, ఆడ కోడి, డ్రాగన్, ఇప్పుడు ఓవెల్, క్రేజీ కాన్సెప్ట్ ఇవన్నీ.
మహారాజ్. అరే కొన్ని క్రేజీ క్రేజీ ఉన్నది. అవి సపరేట్ సపరేట్ అన్నిట్లో కలపచ్చు. బ్లాక్ సపరేట్ క్లిప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏదో బండరాయి ఉంది, బండరాయికి చుట్టుకొని స్నేక్ ఉంది, స్నేక్ మీద గణేశుడు నాట్యం ఆడుతుండు శివుని రూపంలో. క్రేజీ ఉంది అది కూడా. ఇక్కడ టాటాయిస్ ఉంది. టాటాయిస్ రెగ్యులర్గా కాకుండా ఏదో దేవత వస్తుంది, దేవుడో దేవతను వస్తుంది ఇక్కడ టాటాయిస్ది. దానిపైన గణేశుడు అయితే ఉన్నాడు అనమాట క్రేజీగా. ఇక్కడ ఏదో దేవుడు ఉన్నాడు పడుకొని, దేవుని పైన దేవుని చేతి పైన అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. విష్ణుమూర్తి అనుకుంటా, ఎందుకంటే లోటస్ ఉంది పనుకునే పొజిషన్లో ఉండు. అండ్ 3 తలకాయలతో అయితే వినాయకుడు ఉంది. ఈ కాన్సెప్ట్ ఏందో అర్థమైతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నది ఇలా కాన్సెప్ట్స్. అండ్ ఇక్కడ పక్కన ఇది మనకి మ్యాక్సిమం తెలిసింది, ఎందుకంటే కృష్ణన్ థీమ్ ఇది. లీఫ్ మీద వస్తుంది, నెమలిక వస్తుంది, దాని మీద లీఫ్ అని వస్తుంది. నెమలిక అనేది దాని మీద వినాయకుడు డ్యాన్స్ ఆడుతూ ఉంటాడు. ఇక్కడ పక్కన చిన్నబొమ్మ మీద కూర్చొని వీణ వాయిస్తూ వినాయకుడు ఉన్నాడు. అండ్ అక్కడ ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వినాయకుడి చేతిలో అయితే స్నేక్ ఉంది. వినాయకుడు శివుని రూపంలో రిలాక్స్గా కూర్చొని ఉండు. ఇది అంతా కైలాసం థీమ్ అనుకుంటా, కింద స్నోలాగా ఏమైనా ఎఫెక్ట్ చేస్తారేమో. చేతిలో అయితే స్నేక్ ఉంది. ఒక మంచి 6-7 ఫీట్ హైట్ ఉంది. క్రేజ్ ఉంది, మంచిగా ఉంది వినాయకుడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక 7 ఫీట్ వినాయకుడు అట్లుండవు. మంచిగా మెడిటేట్ కూర్చొని 3 తలకాయలతో ఎత్తుంది. మళ్ళీ ఇక్కడ వినాయకుడు చేతిలో పాము పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవే ఇప్పుడు ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని ఉండు. 10 చేతుల వినాయకుడు. ఇక్కడైతే వినాయకుడు మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇదే అనమాట ఇక్కడ గణేశుడు. చాలా క్రేజీ ఉన్నాయి గణేశుడు అయితే. ఒక్కొక్క థీమ్ మాత్రం క్రేజీ ఉంది. ఒక్క రిపీటెడ్ పీస్ లేదు, అన్నీ బెస్ట్ ఇచ్చారు. అసలు కాన్సెప్ట్ అయితే అర్థమవుతలే. డ్రాగన్ మీద, కోడి మీద, బుక్స్ మీద, విష్ణుమూర్తి మీద, శివుని థీమ్లో తాండవం ఆడుతున్నట్టు చాలా క్రేజ్ ఉన్నాయి వినాయకుడు అయితే. సో ఇంకా ఇది నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాయి వినాయకుల సిరీస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.